నమస్తే నువ్వు బ్యాచులర్ బ్రదర్స్ ఏంద్రో ఎముకలు పట్టుకుని వచ్చినవు వాటితో చేతబడి ఏమైనా చేస్తున్నావా ఏంది? నేనెందుకు చేస్తాను స్వామి చేతబడే? కడప నుంచి మా చిట్టి ఫోన్ చేసి ఏమబ్బి ప్రవీణ్ వంటకాలు బాగా చేస్తాండవే, నేను కూడా ఒక వంటకం చెప్తా చేస్తావా? చేస్తా చిట్టి చెప్పు. అట్టయితే ఎంకల పులుసు చేద్దామా? ఎంకల పులుసు ఏంది చిట్టి? అదే బే సీల్ లేకుండా ఉత్త ఎంకలు ఉంటాయి కదా వాటితో పులుసు. అట్ట చేస్తావు? ఏం లేదు బే, పొయ్యి మీద కొండ పెట్టుకుని రవంత నూనె వేసుకుని రవంత అల్లం పేస్ట్ ఎంక ముక్కలు టమాటాకాయ వేసుకుని బాగా కలబెట్టుకో బే. ఆ తర్వాత దాంట్లో ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా వేసుకో. అట్టే ఒక చెంబు నీళ్లు పోసుకోబ్బి. ఆ నీళ్లు బాగా పొంగి వచ్చినాక కొత్తిమీర ఆకు మసాలాలు వేసుకో. ఆ రసం బాగా తిరుగుతుంది. అప్పుడు చెంచాడంటే మిరియాల పొడి వేసుకో. ఒకసారి కలబెట్టుకుని ఒక 40 నిమిషాలు బాగా ఉడకనిబ్బి. మధ్య మధ్యలో తిప్పుతా ఉండు. ఆ ఎంకల్లో ఉండే గుజ్జు పులుసుకు పడుతుంది. ఇంకంతే బే, మా స్టైల్లో ఎంకల పులుసు రెడీ అయిపోతుంది. ఆ ఎంకల పులుసు ఒక్కరొంత తింటే ఉంటది అబ్బి, మచ్చుకుంటాది. అట్నే ఆ ఎంకల్లో ఉండే మూలికి జురితే ఉంటది అబ్బి. ప్రవీణ్ నీ నరాలు లేసి నాగిని డాన్స్ చేస్తా ఇబ్బి అని చెప్పింది. నేను మా మహేష్ మామ తిన్నాం. ఆ బొక్కలో గుజ్జును జురుతుంటే సమ్మగునింది కానీ మీరైతే పోతా ఒక లైక్ వేసుకోండి.